కాపులకే పని చేయడానికి నేను పార్టీ పెట్టలేదు. ఏదో కులంలో పుట్టాలి గాబట్టి కాపుల్లో పుట్టాను. అంత మాత్రానికి కులానికి నాకు అంటగట్టకండి. ఒక కుల ముద్ర వెయ్యకండి. చక్కటి పదజాలం వాడినారు సార్. ఇదే పదజాలం 2012, 13లో వాడుంటే ఎంతో మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళు నష్టపోకుండా ఉండేవాళ్ళు. అందరూ పని జేస్తాం. ఆ టయానికొచ్చి ఓటేస్తాం. ఆ టయానికొచ్చి ఓటేస్తాం. అవసరమైతే మా పెట్రోల్ మేము కొట్టించుకొని ఆ మీటింగ్ దగ్గరికెళ్తాం. ఎవ్వరి డబ్బులు తీసుకోం. ఓటుకి 2000, 3000 కూడా తీసుకోం. మేము ఓటేస్తాం. కానీ చొక్కాలు చించుకొని మావోడు ముఖ్యమంత్రి అవుతానన్నాడు. మావోడు మమ్మల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. మావోడు మమ్మల్ని ముందుండమన్నాడు. మేము ముందుంటాం అంటూ కేసుల్లో, కొట్లాటల్లో, గొడవల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో అన్నిట్లో ముందుండి నిలబడితే ఈరోజు ఆయన చెప్పినటువంటి అద్భుత పదజాలం ఒక కులానికి నన్ను అంటగట్టకండి. అంటగట్టరు. అన్ని కులాలు. అంటే కాపులు పెద్దన్న పాత్ర తీసుకొని డిప్యూటీ సీఎం దాకా తెచ్చారు. ఈరోజు కాపులు పెద్దన్న పాత్ర తీసుకో. కాపులు ముందుండి నిలబడరు. ఈరోజు అన్ని కులాలు ముందుండి నిలబడి ఆయన్ని సీఎం స్థాయికి తీసుకెళ్తదా? లేకపోతే ఆయనకి సీఎం స్థాయి ఉద్దేశం లేదు కాబట్టి ఆయన ఏ పదవి తీసుకుందామని అనుకుంటాడో ఆ పదవి కోసమే ఆయన కోసం పనిచేస్తారా? వాటెవర్ ఇట్ మే బి సార్. ఆయన ఈసారి ఇచ్చిన స్టేట్మెంట్‌కి మాత్రం నేను నిజంగా హుజూర్ చెప్పాల్సిందే సార్. ఇదే మాట ఎంతో మంది యువతకి ఒక భవిష్యత్ ఇచ్చిన వాడవుతాడు సార్. మేము ఎర్లీ స్టేజ్‌లో తెలుసుకున్నాం. ఒకప్పుడు 3 సంవత్సరాలు ప్రభుత్వం ఇంకా 3, 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉండగా ఎలక్షన్‌కి ముందు ఒక 2 ఏళ్ల ముందో, 3 ఏళ్ల ముందో నేను ప్రభుత్వంలోకి పార్టీలోకొచ్చాను సార్. 2 ఇయర్స్ ముందే నేను ఎక్కువ పని చేసినానని కూడా చెప్పను. ఎందుకంటే నా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఉంది. అంతకుముందు నాకు రాజకీయాలే తెలీదు. చక్కగా మన ఇద్దరం ఒకరికొకరం కూర్చొని 498 కేసులు లేకపోతే దొమ్మి కేసులు, మర్డర్ కేసులు చక్కగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు ఎంతో మంది క్లయింట్స్ కేసులు. యెస్. కానీ, కానీ 2 సంవత్సరాల ముందు అరే మావోడు, నన్ను పిలిసినోడు మావోడు, మావోడు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మనం పని చేయాల. షేరింగ్ ఉంటది. ఖచ్చితంగా సీఎం అవుతాడు. మన పాత్ర దాంట్లో ఉంటది. ఉండాలి. మావోడని నేను కాదు సార్. మా ఊరు, మా కుటుంబాలు, మా జనాలు, మా మనుషులు అందరూ మనోడి కోసం మనం పని చేయడంలో ఆ థ్రిల్లింగే వేరు. మనోడేంటి అందరి వాడు. ఇవాళ నుంచి అందరి వాడు. నన్ను ఒక్కలానికి అంటగట్టకండి అనే పదజాలంతో అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అని ఇదే మాట అట్‌లీస్ట్ ఇప్పుడు చెప్పిన మాట 2022లో చెప్పుంటే ఎలక్షన్‌కి ముందు, వచ్చే ముందు చెప్పుంటే ఆయనకి కులభావం లేదయ్యా! ఆయన సీఎం అవ్వడంట. ఎందుకు పని చేసి ఏం చేయను? ఆయన సీఎం అవ్వనప్పుడు ఏం చేయను? మార్పు తీసుకురావడం కోసం వచ్చాడు. మారాం. ఓటుకి 2000 తీసుకున్నోళ్ళం మేము తీసుకోం. మారాం. చాలు. అందరూ మారక్కర్లేదు. కొంతమంది మారుతా ఉన్నారు. ఇంకా రేపు మార్పులు బిగిన్ అవుతది. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ జనరేషన్‌కి అందరూ కలిసి పనిచేయండి. పాపం కులం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఈసారి లేదు. అయితే కులం ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం ఈ అంతకంటే లేదు. మేడం ఈ వ్యాఖ్యలతో 2029 ఎన్నికల మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన కార్యకర్తల్లో, జనసేన నాయకుల్లో లేదా కాపు సామాజిక వర్గంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? 29 ఎన్నికల మీద ఈ ప్రభావం ఎలా ఉంటది? సార్ కాపులకి ఏమి ఇబ్బంది లేదు. జనసేనకి అంతకంటే ఇబ్బంది లేదు. ఇబ్బందల్లా బలమైన పార్టీ అయిన టీడీపీకి సార్. సో, ఎట్నుంచి ఎటొచ్చినా అదే 'అత్తారింటికి దారేది' సినిమాలో అహల్య డ్రామా ఒకటి ప్లే చేస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినా బ్రహ్మానందం దగ్గరకొచ్చి ఆగిద్ది చూడండి. అట్లా వాళ్ళు అరుచుకుని ఇప్పుడు ఏమైందిరా అంటే కాపులు పని చేయమంటున్నారు. అరె! ఏమవుతది కాపులు పని చేయకపోతే రేపు ఎలక్షన్ తేడా పడితే మరి ఏంటి పరిస్థితి అంటే, అరె! జనసేనకేం నష్టం? జనసేనకేం నష్టం? మరి ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. మరి ఎవరికి నష్టం? బలమైన టీడీపీకి నష్టం. కాపులకేం నష్టం? మాకేమన్నా వ్యాపారాలా? విదేశ ప్రయాణాలా? ఏమన్నా కేసులు కొత్తా? అన్నిటికి సిద్ధపడిన వారు జనసేన సంబంధించిన వారు. మరి ఎవరికి నష్టం? బలమైన పార్టీకి. పెద్ద పార్టీకి. సో, అలా ఎవరు లోకేష్ గారు చెప్తాడు. మా బాలయ్య బాబు ఇలా తొడగొడితే సైకో బ్యాచ్ అలా వెళ్ళిపోతారని. ఈసారిక రోడ్ల మీద తొడగొట్టుకునే పనిలోనే ఉంటారండి. ఎందుకంటే అటొకళ్ళు, ఇటొకళ్ళు కొట్టుకుంటూ ముందుకెళ్ళి అదేదో దసరాల్లో కొరడాలు పెట్టి కొట్టుకుంటారు చూడండి. అట్లా. ఆ మాదిరిగా ముందుకెళ్లాల్సిందేనండి. ఎందుకంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన పని లేదు అని చక్కటి సమాధానంతో, నాకు సీఎం అయ్యే ఉద్దేశం అంతకంటే లేదు అనేటటువంటి అద్భుతమైన పదజాలంతో 62 ఏళ్ళు, 65 ఏళ్ళు వచ్చారు. ఏమయ్యా మీ మాట ఎందుకు వినాలా? అన్నటువంటి విశ్లేషణతో ఆయన ఇచ్చినటువంటి సమాధాన పర్యవసానం ఎక్కడికొచ్చి ఆగిద్ది అంటే కూటమి ఎలక్షన్స్‌ని కంపింపజేసిద్ది. బలమైన టీడీపీ పార్టీ భూస్థాపితం అవుతుందేమో! ఎందుకంటే జనసేన సత్సంగంగా మీరు రండి, మీరు పని చేయండి, మీరు లేకపోతే నేను లేను. అంటే మొన్న ఈ మధ్య అంబటి రాంబాబు గారు చెప్పారు చూడండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బలం కులం.
ఈ రోజు ఆయన కులానికి ఆయన ఇచ్చినటువంటి అద్భుత విశ్లేషణ ఏంటంటే ఆ అందరితో పాటే నన్ను కులానికి అంటగట్టకండి, నేను ఆ కులానికి పనిచేస్తానన్నా. ఎందుకంటే జనసేన పార్టీ ఆఫీస్ గేట్ బయట 900 కోట్లు 90 కోట్లు ఎంతోనండి. అదేంటి కాపు విదేశీ విద్య, లేకపోతే కాపుకు సంబంధించినటువంటి పథకాలు, కాపు నేస్తం, ఇవన్నీ ఏవో రిలీజ్ కాలేదంటూ బయట ఫ్లెక్సీలు పెట్టుకొని కూర్చున్నారు. నన్ను అడుగుతారేంది? నేనేమన్నా కాపుల కోసం చేయడానికి పార్టీ పెట్టానా? అన్ని కులాలకి చేస్తాను, రెల్లి కులానికి చేస్తాను, ఇంకో కులానికి చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు కాపులకు అన్యాయం జరుగుతుంటే ఎవరిని అడగాలి? నన్నెందుకు అడుగుతారా? పోయి అడగండి, టీడీపీ వాళ్ళని అడగండి. అంతకుముందు ఎవరిని అడిగినారు మీరు? నన్నే అడుగుతారేంది? అంటే మీరు ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కదా సార్. మేము ఎక్కడెక్కడ కాపులకి మాటలు చెప్పి ఓట్లు వేయించినాము. మన అన్నున్నాడు, మనోడున్నాడు, మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వంలో మన పాత్ర కీలకంగా ఉంటది, మనకెక్కడ ఏవి ఆగవు, కాపు కార్పొరేషన్ వచ్చేసిద్ది, లేకపోతే కాపు విదేశీ విద్యలో ప్రధాన భూమికి వస్తుంది, ఫస్ట్ ఫండ్ గొప్పగా రిలీజ్ చేస్తారు, మనం ఇంకా గొప్పగా ఎదగచ్చు, మనోడున్నాడు, మనోడు మనల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు, మనోడు మనల్ని ముందు చూపిస్తానన్నాడు, మనకెంతో మేలు చేస్తాడు అనుకొని వీళ్ళు చెప్పుకున్నారు. ఆయన చెప్పలా మేలు చేస్తాను, కాపు విదేశీ జీవిస్తాను, లేకపోతే రంగా గారికి జై కొడతాను, రంగా గారి ఫోటోకు దండేస్తాను, రంగా గారి జయంతి శుభాకాంక్షలు చెప్తాను, వర్ధంతి బాధ విశ్లేషణ చెప్తాను, ఇవన్నీ ఏమీ చెప్పల. ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పల, ఎక్కడ మాట మార్చల, ఏ మాట చెప్పల. మనకు మనం భావించాం మనోడు కదా అని, మనకు మనమే భావించుకున్నాం. ఇవాళ క్లారిటీ ఇచ్చినాడు. దాని పర్యవసానం ఎవరి మీద పడుతుందంటే టీడీపీకి ఇబ్బందే కానీ జనసేనకి కులానికి ఏం ఇబ్బంది ఉండదండి. సో దయచేసి సలహా సూచనలు ఇచ్చే వారిని పెద్దవారిగా భావించి, ఇష్టమైతే సలహా తీసుకోవాలి, కష్టమైతే మానేయాలి. కానీ ఊళ్ళో పెళ్లికి అనే హడావుడి అది వైసీపీ వారే కాదండి సలహాలు ఇచ్చింది. చాలా మంది జనసేనలో ఉండేవారు, చాలా మంది కాపుల్లో పెద్దలు ఆ మాట కూడా అన్నారు. ఏమయ్యా ఆ రోజు ఏం చేసినారు మీరు? రంగా గారు చచ్చిపోతున్నప్పుడు ఏం చేశారు? అష్ట దిగ్బంధనం లాగా చుట్టూ ఎందుకు కట్టలేదు? పద్మవ్యూహం లాగా ఆయన్ని కాపాడుకోలేదు. మళ్ళీ రమ్మంటారు నన్ను బయటికి అంటే మీరు భయపడుతున్నారా? అరే మీ డైలాగ్ పోరాడితే పోయేది ఏముందంటారే, బానిస సంఖ్యలు తప్ప అని మీరు భయపడుతున్నారా? నాలో భయం లేదు, కర్రలా హాకీ స్టిక్లా అనేది మీరేగా. రెండ్రా చూసుకుందాం, సెంటర్ మీరు చెప్పమన్నా నన్ను చెప్పమన్నా ఒకటే అన్నారు. ఇవన్నీ మీడియా లాగలే కదా. ఈ రోజు మీరు భయపడుతున్నారా? అంటే సంఖ్యలు పోవాలన్నారు కానీ ప్రాణాలు కాదు కదా మేడం. సంఖ్యలు పోవాలన్నారు కానీ ప్రాణాలు కాదు కదా. అవును సార్, అంతా మాకే క్లారిటీ లేదు సార్. మీ అందరికీ బాగానే క్లారిటీ ఉంది, క్లారిటీ లేదు మాకి. ఎందుకంటే ఒంటరిగా వెళ్తే వీరమరణాలు తప్ప ఏముంది దీంట్లో అంటే మాకు అసలు ఎక్కడ ఎలగలేదు సార్. మా మట్టి బుర్రకి మా ఓడ్రా ఆకి స్టిక్కులు, కర్రలు, చీరాల రథన్ సెంటర్, అక్కడ ఇక్కడ రెండ్రా చూసుకుందాం రండ్రా అని ఇలాంటి ఎక్స్ప్రెషన్లు డైలాగులు ఇస్తుంటే ఒక్కొక్కరు రక్తం మరిగిపోయా మేమే అని ఆఖరికి అవును సార్, మా గుంటూరులో సార్ పట్టాపురం మా నీరేబోటు స్టేషన్ సార్, అక్కడ పిల్లలు పాపం రాత్రి 12 కేకులు కట్ చేసుకున్నారు. యూత్ కదా సరదాగా వాళ్ళు ఇక చెప్పింది ఏముంది, ఆ బీర్లు తాగుతారు, కేకులు కట్ చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఒక బైక్ మీద కేక్ కట్ చేసుకుంటారు. ఈ లోపే టీడీపీ వాళ్ళు వచ్చినారు సార్, ఒక 2-3 వచ్చినారు. వాళ్ళు కూడా డ్రింక్ చేసే ఉన్నారు. ముక్కుచే ఎవడరా ఇక్కడ పెట్టింది అమ్మ అనుకుంటా కొన్ని బూతు పదజాలంతో మాట్లాడేశారు. అంటే వాళ్ళ అమ్మగారికి సంబంధించి కొన్ని పదాలు, మీ అమ్మ అనుకుంటా. అలా మాట్లాడేటప్పటికి అక్కడ ఉండే మగపిల్లలు కదా, అందరు మగపిల్లలే కదా. తల్లి అంటే మహాప్రేమ, తల్లిని అంటే ఊరుకోరు. ఊడ్రా నువ్వు మమ్మని అంటున్నావు, రారా అను. వీళ్ళు పిల్లలు అందరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అనుకుంటా. ఈ పిల్లలు ఆ టీడీపీ వాళ్ళు 3 గెట్టోళ్ళు, ఎవడ్రా నువ్వు మమ్మని అంటున్నావు, ఎవడ్రా నేను ఎవరో తెలుసా అంటే అప్పుడు ఖుషీలో డైలాగ్ మీకు గుర్తుందా సార్? లల్లు అంకుల్ మాలం తెరకు లల్లు అంకుల్ మాలం తెరకు అంటే ఎవడ్రా నీ అయ్యా అనుకుంటా ఒక హాకీ స్టిక్ తో కొడతాడు చూడండి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ సిచ్యువేషన్. అదే మాదిరిగా ఈ పిల్లలు వాళ్ళు ఎవరు చెప్తారు, మేమెవరో తెలుసా, పెమ్మసాని గారి మనుషులని తెలుసా, అక్కడ బోర్ల రామాంజనేయ గారు ఊడికెక్కురా అని టక్క 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 ఒక బండరాయి పెట్టి వాళ్ళ తలకాయలు పగలు కొట్టి పడేసినారు పిల్లలు.